హాయ్ హలో నమస్తే. మ్యాచ్ చూసే ఉంటారు అందరూ. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. నిన్నటి వీడియో మీరు చూసుంటే నేను చెప్పా సిఎస్కే ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని. ఐ థింక్ ఈరోజు సిఎస్కే ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. మీరే అనుకుంటారో కామెంట్ చేయండి, చూద్దాం ఈరోజు మ్యాచ్ ఏం జరిగిద్దో. మా ఫ్రెండ్స్ కూడా అన్నారు 17 సంవత్సరాల నుంచి ఓడిపోతూనే ఉంది ఆర్సీబీ, ఎక్కడ గెలవదు ఈ మ్యాచ్ కూడా అని. అప్పుడు బ్యాటింగ్ లైనప్ ఇప్పుడు బ్యాటింగ్ లైనప్ చాలా ఇంప్రూవ్ అయింది. ఆర్సీబీ చాలా బెటర్ బ్యాటింగ్, అది చూసుకోవాలి. సిఎస్కే ఫ్యాన్స్ అయినా ఆర్సీబీ ఫ్యాన్స్ అయినా హ్యాపీ ఉన్నారు, ఎందుకంటే ఆర్సీబీ ఫ్యాన్స్ మ్యాచ్ విన్ అయింది మంచిగా. క్లోజ్ మ్యాచ్ కూడా అవ్వలేదు కాబట్టి ఏ టెన్షన్ లేకుండా వాళ్ళు విన్ అయ్యారు. ధోని వచ్చి లాస్ట్ ఓవర్లో 6లు కొట్టడం వల్ల సిఎస్కే ఫ్యాన్స్ విన్ అయ్యారు. మంచి మ్యాచే చూసాం, బాగుంది. మాట్లాడుకుంటే 17 years తర్వాత ఆర్సీబీ గెలిచింది చపాక్లో, చెన్నైలో. అది నిన్న మ్యాచ్లో జరిగిన హైలైట్. మంచి మ్యాచ్, ధోని వచ్చాడు. సిఎస్కే వాళ్ళ బ్యాటింగ్ చాలా స్లోగా ఆడారు, టెస్ట్ మ్యాచ్ లాగా ఆడారు. రచిన్ రవీంద్ర అయినా రుతురాజ్ డకోట్ అంత స్కోర్ ఉన్నప్పుడు అంత స్లోగా ఆడితే కష్టం. వికెట్లు కూడా మంచిగా పడ్డాయి. వీళ్ళు బౌలింగ్ భువనేశ్వర్ కుమార్, పతిరానా వచ్చి మంచి బౌలింగ్ వేసారు. ఇటువైపు భువి వచ్చి ఒక వికెట్ తీసుకుండు. కానీ హేజల్వుడ్ సూపర్ బౌలింగ్ వేసిండు. మంచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వచ్చింది అనుకుంటా. మంచి బౌలింగ్ చూసాం. సిఎస్కేలో బౌలింగ్ స్పిన్ పిచ్చులు, వాళ్ళు స్పిన్ బౌలింగ్ తీసుకున్నా సరే ఆర్సీబీ బ్యాటింగ్ సూపర్ చేశారు. వాళ్ళ హెడ్ కోచ్ ఎక్కడో చెప్తే మన తెలుగు కామెంటరీలో నేను విన్నా. వాళ్ళ హెడ్ కోచ్ చెప్పినాడు, ఆడితే అగ్రెసివ్గా ఆడండి లేదా టోర్నమెంట్ ఎక్కడే వదిలేసిపోండి అని చెప్పి వాళ్ళ హెడ్ కోచ్ కూడా చెప్పిండంట. అది వాళ్ళు ఫాలో అవుతున్నారు. లాస్ట్ మ్యాచ్ అలానే ఆడారు, ఆర్సీబీ విన్ అయ్యారు. ఈ మ్యాచ్ అంతే అగ్రెసివ్గా ఆడారు, విన్ అయ్యారు. కోహ్లీ స్లోగా ఆడిండు కానీ సాల్ట్ దాన్ని కవర్ చేసిండు. మంచి మ్యాచ్, మంచిగా స్కోర్ వచ్చింది, మంచి డిఫెండ్ చేసుకున్నారు. దాన్ని చపాక్లో గెలిచారు. ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు స్టేడియంలో. చాలా మంచి మ్యాచ్ చూశాను నిన్న. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఎంఐ వర్సెస్ జీటీ. ఇది చెప్పే ముందు మీకు నేను చెప్పేది నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం బూస్ట్ లాగా ఉంటుంది. కొంచెం నేను ఇంకా మంచిగా చెప్పడానికి, ఫియర్లెస్గా చెప్పడానికి, ఏ టెన్షన్ లేకుండా చెప్పడానికి నాకు కొంచెం బాగుంటుంది. సపోర్ట్ చేయండి. ఎంఐ వర్సెస్ జీటీ మ్యాచ్ చూసుకుంటే ప్రిన్స్ గిల్, హార్దిక్ పాండ్యా, కుంపు పాండ్యా ఇద్దరు కెప్టెన్స్. ఎంఐ ఒక అనకూడదు నక్సలైట్ టీం లాగా ఉంది, అంత పెద్ద బ్యాటింగ్ ఆర్డర్ వాళ్ళది. జీటీ ఉంది కానీ వాళ్ళు కనపడరు. చాలా మంచి బ్యాటింగ్ లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాను. సాయి సుదర్శన్, గిల్లు వీళ్ళు మంచిగా ఆడుతున్నారు. గిల్లు కూడా చెప్పిండు లాస్ట్ ఇయర్ మా రన్ రేట్ పవర్ ప్లేలో చాలా తక్కువ ఉంది, అదే మాకు మైనస్ అయింది. ఈ ఇయర్ మేము దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం అని చెప్పారు. లాస్ట్ మ్యాచ్లో కొంచెం మంచిగా ఆడారు బ్యాటింగ్, ఈ మ్యాచ్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు. వరల్డ్స్ లార్జెస్ట్ స్టేడియంలో ఆడుతున్నారు కాబట్టి 200+ స్కోర్ పక్కా రావాలి. ఎందుకంటే బౌలింగ్ బ్యాటింగ్ ఇద్దరిది బాగుంది కాబట్టి 200+ కొట్టిన చేజ్ చేసే బ్యాటింగ్ ఇద్దరిలో ఉంది. జీటీ బౌలింగ్కి వస్తే మెయిన్ బౌలర్ రషీద్ ఖాన్ ఉండు. లాస్ట్ మ్యాచ్లో మంచి బౌలింగ్ చేసిన సాయి కిషోర్ మంచిగా ఫామ్లో ఉండు కాబట్టి వికెట్ తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బ్యాటింగ్ ఆర్డర్కి వస్తే గిల్లు, సాయి సుదర్శన్, డెత్ ఓవర్స్లో రూదర్ఫోర్డ్ మంచిగా లాస్ట్ మ్యాచ్ మంచిగా ఆడిండు. తెవాతియా కూడా ఉండు. వాళ్ళు బ్యాటింగ్ చేసినా చేజింగ్ చేసినా చాలా ఛాన్సెస్ జీటీ మంచిగా ఆడటానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్, అదొక అడ్వాంటేజ్. ఎంఐకి వస్తే ఎంఐలో ఓపెనింగ్ రోహిత్ శర్మ తెలుసు మనకి. రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ మనకి ఆడలేదు కాబట్టి ఈ మ్యాచ్ ఆడాలని కోరుకుందాం. ఐపీఎల్ అని కాకుండా మన ఇండియన్ కెప్టెన్ ఫామ్లో ఉండాలి కాబట్టి ఆడాలని కోరుకుందాం. రోహిత్ శర్మ మంచిగా రన్స్ తీయాలి. ఓపెనింగ్ మంచి బ్యాటింగ్ ఉంది. మిడిల్ ఆర్డర్స్లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఇంకా మంచి బ్యాటింగ్ ఉంది వాళ్ళకి. ఎంఐలో బౌలింగ్లో బోల్ట్ ఈరోజు ఖచ్చితంగా మంచి బౌలింగ్ వేస్తాడు. కొత్త పిల్లాడు వచ్చిండు, అతనికి లాస్ట్ మ్యాచ్ 3 వికెట్స్ చెన్నైలో వచ్చాయి ఫస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్ ఇంకా ఇంప్రూవ్ కావాలి, ఇంకా మంచి ఇండియన్ ప్లేయర్స్ బయటకు రావాలి. ఎంఐ అంటేనే ఇండియన్ ప్లేయర్స్ని తీసుకొస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేయాలని కోరుకుందాం. ఐ థింక్ ఈరోజు ఎంఐ వర్సెస్ జీటీ చాలా క్లోజ్ మ్యాచ్, చాలా మంచి మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంఐ గెలిచిద్ది అని నేను అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.